నమస్కారం అండి. మన చేనులో యూనిసెమ్ వాళ్ళది కాంచన సీడ్ పెట్టినామండి. యూనిసెమ్ సీడ్స్ తోట వచ్చేసి 65 రోజులు ఈ రోజుకి కంప్లీట్ అయిందండి. 65 రోజులు అయిందండి ఇది? 65 రోజులు అయింది. ఏ కంపెనీ ఇది సీడ్? సీడ్స్ అండి. ఓకే 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 6 అడుగులు వచ్చిందండి ఇప్పటికీ. ఓకే స్టేకింగ్ మొత్తం స్టేకింగ్ అండి. ఇప్పుడు 6 అడుగులు అంటే మంచిగా అయితే ఇది కట్టెలు ఎంత కట్టుకోవాలండి? ఇది 6 అడుగులు అంటే ఈ కట్టెలు సరిపోతాయి? ఇంకా పెరుగుతుందా ఇంతే ఉంటుందా ఇది? ఇంకొక 2 ఫీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఓకే 8 ఫీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందండి ఇప్పటికి. క్రాప్ పట్టిందా మరి? ఎన్ని రోజుల కల్లా మనకు పండ్లు అయితే? 65 రోజులు అయిందండి. ఇక్కడ చూడండి క్రాప్ సెట్టింగ్ అనేది ఇలా ఉందండి. ఇప్పటికి ఈ రోజుకి 65 రోజులు అయిందండి ఇది. ఓకే మనకి ఇంకొక 15 రోజులు అయితే శాంపుల్స్ పడతాయండి. దీనికి ఏం వదిలినారు మీరు? పోషకాలు ఏంటి అసలు ఏంటి? పోషకాలు రకరకాల పోషకాలు వదిలినామండి ఇప్పటికి. స్టార్టింగ్లో మీరు పెట్టినాక 20 డేస్ లోపల ఏం వదులుతారు, ఎట్లా చేశారు మాకు చెప్తే రైతులకు కొంచెం మనకు మంచి క్రాప్ తీసుకొని అవకాశం ఉంటుంది. చెట్టు పెట్టిన 12 రోజులకి 1260 మనం ఇచ్చినామండి. గ్రోమర్ కంపెనీ వాళ్ళది. ఓకే గ్రోమర్ వాళ్ళది ఇచ్చినామండి. తర్వాత 1430+14 ఇచ్చినామండి. అది కూడా మనకు ఎన్పీకి వెళ్ళిన మొత్తం కూడా ఎన్పీకేనే అండి. ఓకే గ్రోమర్ 30 మ్యాక్స్ అండి. ఇలా క్రాప్ సెట్టింగ్ అనేది ఇలా ఉందండి. శాంపుల్స్ పడ్డాయి చూడండి. ఇక్కడ అక్కడక్కడ శాంపుల్స్ పడ్డాయండి. ఓకే ఓకే కనిపిస్తుందండి. ఒక చెట్టుకు వచ్చేసి 100 నుంచి 150 కాయల వరకు ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్లో అయితే. ఇంకా చూడండి ఇట్లా ఉందండి క్రాప్ సెట్టింగ్ అనేది. ఇక్కడ చూడండి మనకు ఆకులు ఎక్కువ కనబడతలేవు కానీ కింద ఉన్నట్టున్నాయి మొత్తం. లోపల ఉన్నాయండి ఎక్కువ క్రాప్ సెట్టింగ్ మనకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ లోపల ఉన్నట్టున్నాయి చూడండి. మొత్తం లోపల ఉన్నట్టున్నాయి కాయలు. లోపల ఎక్కువ ఉన్నాయండి. కింద ఉన్నాయి అన్న మొత్తం వీడ పండు అయినట్టుంది ఒకటి. అదే శాంపుల్స్ పడుతున్నాయండి ఇప్పుడే. ఇట్లా ఉంటాయి చూడండి కాయ. ఓకే 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 ఇట్లా అండి. ఇక్కడ గుత్తులు ఒక గుత్తికి 5 అంటే 4-5 ఉన్నట్టున్నాయి గుత్తికి. ఒక చెట్టుకు ఒక గుత్తికి వచ్చేసి 5, 6, 8 గిటంగా ఉన్నాయండి. బాగుంది. కాంచన ఈ హైట్ వస్తుంది. అందరు తీగ టమాటా అంటారు. ఇది తీగ టమాటానా లేకపోతే మామూలుగా ఉంటుంది? తీగ జాతి అనేది ఏం కాదండి. కానీ అయినా కూడా ఇంతగానం వస్తుంది. మెయింటెనెన్స్ అండి అంతే. మాకు ఖర్చు ఒక ఎకరాకి వచ్చేసి 1,50,000 వరకు వచ్చిందండి ఇప్పటికి ఖర్చు. అంటే కట్టెలు, దారాలు, ఫర్టిలైజర్ అన్నీ కలిపి మీ పై మందులు కింది మందులు అన్నీ కలిసి 1,50,000 వరకు వచ్చిందండి ఇప్పటికి ఖర్చు. ఓకే 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 ఒక ఎకరాకు మాత్రమే. కానీ 1,50,000. అవునండి. దిగుబడి ఎంత రావచ్చు అండి దీంట్లో మనకి? దీంట్లో ఎన్ని బాక్సుల వరకు? ఇట్లా చూడండి ఇప్పుడు 1,500 క్రేట్ల 1,500 నుంచి 2,000 క్రేట్ల వరకు వెళ్తాయండి ఒక ఎకరాకి వచ్చేసి. 2,000 వరకు వెళ్తాయి. 1,500 నుంచి 2,000 క్రేట్. ఏ రేటు మనకు పోతే మనకి రైతు లాభసాటిగా ఉంటారు? మినిమం 400 నుంచి 500 పోవాలండి. 500 పోతే మనకి 1,500 నుంచి 2,000 బాక్సులు వస్తాయండి. ఈజీగా వస్తాయి. ఓకే దీన్ని బట్టి చూస్తే మనకి రైతు నష్టం అయితే ఏమి ఉండదు, లాభమే తప్ప. అంతే అండి. ఇక్కడ చూడండి సేమ్. ఇక్కడ చూడండి క్రాప్ సెట్టింగ్ బాగుంది. క్రాప్ ఇలాంటిది ఇక్కడ చూడండి. ఇక్కడ కానీ చిన్న పిందెలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా? అవునండి, చిన్న ఎక్కువ ఉన్నాయి. శాంపుల్స్ పడ్డాయండి. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కానీ సైజ్ బాగుంది. ఇది ఎన్ని 100 నుంచి 120 గ్రామ్ ఉంటుందండి. ఓకే మంచి సైజ్ అన్నమాట ఇది. బాగుంది. క్రాప్ సెట్టింగ్ అనేది ఇట్లా ఉంటుందండి. ఇక్కడ ఇట్లా ఉంటుంది చూడండి క్రాప్ సెట్టింగ్. ఓకే 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 ఇట్లా అండి. ఓకే ధన్యవాదాలు.